హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఈరోజు రెసిపీ పిల్లలందరికీ ఇష్టమైన చాక్లెట్ కేక్, అది కూడా కాఫీ ఫ్లేవర్తోని చాక్లెట్ కేక్ చేస్తున్నాము. ముందుగా దీన్ని ఒక బౌల్లో వాటర్ వేసి బాయిల్ ఎక్కనివ్వాలి. కొంచెమే వాటర్, అంటే ఒక టీ కప్ అంత వాటర్ని పోయాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి సాల్ట్ వేసేసి, స్టాండ్ లేకపోతే ఒక చిన్న స్మాల్ ప్లేట్ లాంటిది పెట్టేసి మూత పెట్టేసి వేడెక్కనివ్వాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ పైన పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో మీకు ఫ్లేవర్ స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఫుల్ స్పూన్ అంతా కాఫీ పౌడర్ వేయండి. నేను కొంచెం తగ్గించి వేసాను కాఫీ పౌడర్ని. ఈ వాటర్లో వేడి నీళ్ళలో వేసి బాగా కలిపేసి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. అంటే గోరువెచ్చగా కావాలి ఈ వాటర్. ఇప్పుడు మనము ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెల్ని ఆయిల్ లేకపోతే నెయ్యి వేసి బాగా రుద్దేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలోకి బటర్ పేపర్ ఇలా మంచిగా ప్రెస్ చేసి సెట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మంచి నీట్గా సదిరేసుకోవాలి. ఇప్పుడు మన కేక్కి కావాల్సిన పదార్థం పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి హాఫ్ కప్ కంటే కూడా కొంచెం తగ్గించి కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది అన్స్వీటెండ్, తీయగా ఉండదు. ఇది కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్కి కూడా కొంచెం తగ్గించి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేస్తాను. తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కంటే కూడా తగ్గించి బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఒకసారి వీటిని సన్నటి జల్లితోని జల్లించుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండిలో ఏదైనా పొట్టు లాంటిది ఉంటే కేక్ స్మూత్గా రాదు. సో ఫినిషింగ్ కోసం ఈ పిండిని బాగా జల్లించుకోవాలి. నీట్గా మొత్తము జల్లించేసుకున్నాక కదా, ఇందులో కొంచెం హార్డ్గా వచ్చిన పార్టికల్స్ని తీసేసేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా ఒకసారి స్మూత్గా ఉందో లేదో చూసేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు గోరువెచ్చగా అయిన ఈ కాఫీ వాటర్ లోపలికి ఈ పిండిని అంతా వేసేసేయాలి. మంచిగా మొత్తం పిండిని అంతా వేసేసి బీట్ చేసుకోవాలి. బీటర్తోని మంచిగా పిండికి లుండలు లేకుండా వేసేసేయాలి. మనం మైదా పిండి వాడకుండా మన ఇంట్లో ఉండే గోధుమ పిండి, రెగ్యులర్గా వాడే గోధుమ పిండితోనే మనము కేక్ని తయారు చేస్తున్నాము. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మంచిగా లుండలు లేకుండా కలిసిపోవాలి. ఇది ఒక్కసారి బాగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసుకోవాలి. చక్కెర పొడి అండి, మనం మిక్సీ పట్టేస్తే పౌడర్ వచ్చేస్తుంది. ఆ చక్కెర పౌడర్ని కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ కూడా వేసాం కదా, మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మనం ఎంత పిండి తీసుకున్నామో దాని సరి సమానంగా పౌడర్ని వేయండి. లేదు అనుకుంటే కొంచెం తగ్గించి చక్కెర పౌడర్ వేయండి. వేసాక ఇప్పుడు మనము రిఫైండ్ ఆయిల్ వేయండి. రిఫైండ్ ఆయిల్ 1/4 కప్ అంతా రిఫైండ్ ఆయిల్. ఇందులో ఎలాంటి వాసన ఉండొద్దు. రిఫైండ్ ఆయిల్ లేకపోతే నెయ్యి కానీ బటర్ కానీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసిపోయే విధంగా. ఈ స్టేజ్లో మీకు పిండి కొంచెం జారుడులాగా కనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకోండి. నేను ఇప్పుడు ఇందులోకి బాదం పప్పుల్ని వేస్తున్నాను. మంచిగా దంచానండి, నేను క్రష్ చేసి వేసాను, కట్ చేయలేదు. బాదం పప్పుల్ని క్రష్ చేసి వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఆయిల్, షుగర్ అంతా పిండిలోకి మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాతనే ఈ బాదం పప్పుల్ని వేయాలి. ఇప్పుడు ఇది మొత్తం సెట్ అయ్యింది కదా, ఇందులోకి 1 క్యాప్ అంతా వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేయడం వల్ల మనం వేసిన ఆయిల్ ఫ్లేవర్ అనేది రాకుండా ఆపుతుంది. సో ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే 1 క్యాప్ అంతా నిమ్మకాయ రసాన్ని వేయండి. వేసి స్లోగా కలపండి. 2-3 టైమ్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా
కలిపేసుకోవాలి. ఇది జస్ట్ మనము యాడ్ చేసిన ఆయిల్ వాసన రాకుండా ఉండడానికి మాత్రమే వెనిగర్ని యూజ్ చేస్తున్నాము. సో మంచిగా కలిపేసుకోవాలి 2-3 టైమ్స్. హెవీగా వాడద్దు, అంటే ఎక్కువగా తిప్పొద్దు అనమాట వెనిగర్ వేసాక. సో ఇప్పుడు ఇదంతా మనము కేక్ టిన్ లోపలికి వేసేసేయాలి. మొత్తం నీట్గా బౌల్లోకి వేసేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కేక్ లోపల అవి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు దీనిపైన వాటర్ మిలన్ సీడ్స్ని డెకరేట్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు క్యాష్యూస్ కానీ ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకోండి. నేను మాత్రం సింపుల్గా వాటర్ మిలన్ సీడ్స్తోని చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇందాక వేడి పెట్టుకున్న కడాయి లోపలికి ఈ కేక్ బ్యాటర్ టిన్ని పెట్టేసి మంచిగా లిడ్తోని కవర్ చేసి ఒక 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి కేక్ని. నాకైతే 40 మినిట్స్ పడింది. చూసారు కదా కేక్ ఎంత బాగా బేక్ అయిందో, క్రాక్స్ కూడా వచ్చేసాయి. సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఇలా చాకుతోని పెట్టి ప్రెస్ చేసి తీసినప్పుడు ఎలాంటిది మరకలు రావద్దు. సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కాటన్ నాప్కిన్ని కప్పేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారిన కేక్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పేపర్ కూడా సపరేట్గా ఈజీగా వచ్చేసింది మనకి. సో సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మీకు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఈజీగా కట్ చేస్తుంటేనే బయటికి వచ్చేస్తుంది, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాగే ఇంకొక పీస్ని కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఎంతో ఈజీగా టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మీకు ఆయిల్ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి వెనిగర్ లేకపోయినా పర్వాలేదు, హనీ కలుపుకుంటే చాలు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.